ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాపం జానకి పోయిందని తెలిసి మేమందరం చాలా బాధపడ్డాం. ఈ విషయం కూడా మాకు తెలియదు. ముందు రోజే కదరా మీ చుట్టాలింట్లో పెళ్లికి వెళ్తానన్నారు. ఆ సమయంలో ఇది ఎందుకు చెప్పాలని మేమే చెప్పలేదు. అలా అనుకుంటే ఎలా? మన వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ధైర్యం చెప్పడానికి పక్కన ఉండాలి కదా. నా సూర్యానికి ఈ విషయం తెలియలేదన్న బాధ మమ్మల్ని బాగా కలిచివేసింది. నీకెంత బాధపడినా వెళ్ళిపోయిన జానకి తిరిగి రాదు కదా. అంతేలే శంకర్, ఆయన ఎక్కడున్నారో మీకు తెలియదు. తన భార్య చనిపోయిన సంగతి ఆయనకి తెలియదు. విధి చాలా విచిత్రమైంది. ఎప్పుడు ఎవరిని ఎందుకు విడదీస్తుందో ఎవరికీ తెలీదు. సరే గోవింద్, సమంతకి వంశకి పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా. వీలైనంత తొందరగా వాళ్ళ పెళ్లి చేసేద్దాం. ఒక చెడు జరిగిన ఇంట్లో శుభకార్యం జరిగితే మంచిదని పంతులు గారు కూడా చెప్పారు. ఆ తాళేదో సమంత మెడలో పడితే నా బాధ్యత కూడా తీరినట్టుంటుంది. ఇప్పుడే ఆ విషయాలు ఎందుకురా? ముందు ఈ బాధ నుంచి మీరు తేరుకోండి. ఎలా జరగవలసింది అలా జరుగుతుంది. లేదు గోవింద్, మాకు వయసు పెరిగిపోతుంది. కళ్ళ ముందు బాధ్యత కనపడుతుంటే నాకు భయంగా ఉంటుందిరా. మృత్యువుని ఆపలేం కదా. అదెప్పుడు ఎలా వస్తుందో ఊహించలేం. నా కన్ను మూతపడేలోగా సమంత జీవితం సెటిల్ అయిపోవాలి. ఆ అమ్మాయిని ప్రేమించిన వాడికి నీ మనవరాలనిచ్చి బలవంతంగా పెళ్లి చేస్తే తను ఏమైనా సుఖపడుతుందా? అందుకే కొద్ది రోజులు ఆగుదాం అంటున్నాను. వంశీ వర్షాన్ని మర్చిపోలేకపోతున్నాడా? ప్రేమని మర్చిపోవాలంటే ప్రేమ పంచితే కుదరదు, కుతంత్రంతోనే అవుతుంది. వంశీకి వర్ష మీద కోపం తెప్పిస్తాను, నా మీద ప్రేమ పెరిగేలా చేసుకుంటాను. మమ్మీ, కాఫీ తీసుకో. గోపి, ఇప్పుడు నాకేమొద్దు. అలా అంటే ఎలా అల్లుడు గారు? కాఫీ తాగండి, తలనొప్పైనా తగ్గుతుంది. నాకేం తలనొప్పి లేదు, బాధగా ఉంది. ఎందుకుండదు? ఆ రాణిని అక్కలా చూసుకున్నావా? అమ్మ కన్నా ఎక్కువగా చూసుకున్నావు. కూర్చోమంటే కూర్చున్నావు, నిలబడమంటే నిలబడ్డావు. నిన్ను బొమ్మను చేసి ఆడించిందని మాత్రం నువ్వు తెలుసుకోలేకపోయావు అల్లుడు. ప్లీజ్ మా అక్కనేమి అనకండి. మా మమ్మీ కావాలని అనడం లేదు గోపి, నువ్వే చూడు. నీ తప్పేముందని గొడవ పెట్టింది? కావాలని కూరలో అంత ఉప్పు వేసింది. నువ్వెలాగూ తినవని తెలుసు, ఎందుకిలా చేసావని అడిగితే గొడవ పెట్టుకుందామని అనుకుంది కాబట్టే ముందే అంతలా ప్లాన్ చేసింది. అదే నాకు అర్థం కాలేదు. నాతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం అక్కకే ఉంది. ఇంట్లోంచి వెళ్ళిపోమైనలా అలా ఎందుకు బిహేవ్ చేసింది? అల్లుడు, నీకింకా అర్థం కాలేదా? ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఇలాంటి ఇంటి గొడవలు మాత్రం తెలుసుకోలేవు. నిన్నటి వరకు రాణి ఎంత గొప్పది, తమ్ముణ్ణి చదివించింది, చెల్లెల్ని చదివిస్తుందని అందరూ ఆవిడికి భజన చేశారు. మరి ఇప్పుడు గోపి ఎంత మంచివాడు, ప్రజల కోసం ఎంత ఆలోచిస్తున్నాడు, అధికారంటే ఇలా ఉండాలి అని నిన్ను పొగుడుతున్నారు. గోపి అక్కవడం రాణి అదృష్టం అని నీతో రాణిని పోలుస్తున్నారు. పొగిడితే తనని పొగడాలి కాని తన ముందు ఎవరిని పొగిడినా రాణి భరించలేదు.
అది మీ పెళ్లిలోనే నాకు అర్థమైంది. అందుకే నీ మీద కోపం పెంచుకుంది. నాకు తెలిసి గత కొన్ని రోజులుగా ఏదో వంకతో నిన్ను దూరం పెట్టాలని చూస్తూనే ఉండుంటుంది. నిజమేనా అల్లుడు? మీ అక్క మంచిది, మిమ్మల్ని బాగా పెంచిందనే కదా మేం వెతుక్కుంటూ వచ్చాము. మీ మంచితనం తెలిసే కదా మిమ్మల్ని మా ఇంటల్లుడుగా చేసుకున్నాం. మీరంతా ఎప్పుడూ కలిసి ఉండాలనే మేం కోరుకున్నాం. కానీ రాణి ఇలా చేస్తుందని మేమెప్పుడూ అనుకోలేదు. పోనీలే మమ్మీ, ఎందుకు పదే పదే వదని పేరు చెప్తావు? ఆయన మనసు బాధపడుతుంది కదా. ఏమీ బాధపడక్కర్లేదే. ఏ ఇది ఇల్లు కాదా? ఇది కూడా మీ ఇల్లే. మాకు నువ్వు గోపి కాక ఇంకెవరున్నారు? హాయిగా ఇక్కడే ఉండండి. సుష్మా, అల్లుడు గారిని లోపలికి తీసుకెళ్ళు. కాస్త రిలాక్స్ అవుతారు. పో పో పో. అలాగే మమ్మీ. రా గోపి. గోపి రా వెళ్దాం. గోపి, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకేం ఆలోచించకుండా మనం ఇక్కడ ప్రశాంతంగా ఉందాం. మీరు తీసుకున్నంత తేలిగ్గా ఈ విషయాన్ని నేను తీసుకోలేకపోతున్నాను సుష్మా. అక్క తనంతట తానే ఇలా చేసింది అంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. అక్కతో ఎవరైనా ఇలా చేయించారా అని నాకు అనుమానం వస్తుంది. చచ్చా, అలా ఎలా చేస్తారు గోపి? ఆఫీస్లో నీకెన్నో టెన్షన్స్ ఉంటాయి. ఆ చిరాకులో నువ్వేదో ఒక్క మాట అన్నావు, దాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయారా అంతే. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. అక్కడ ఎలాగో భోజనం చేయలేదు, ఇక్కడ కలిసి భోజనం చేద్దాం. గోపి లేగు గోపి. ఇదిగో, ఇతను మారట్లేదేంటి? అమ్మకి ఇప్పుడు అర్జెంటుగా చెప్పాలి. మమ్మీ, రాణి గురించి ఏమో అనుకున్నానే, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. అక్కడ రాణి మాట నిలబెట్టుకుంది గాని ఇక్కడ ఈయన ఉండేలా కనబడడం లేదు. ఓసే పిచ్చిదానా, ఒకసారి బంధాల్ని తెంచుకునొచ్చిన తర్వాత మళ్ళీ కలుపుకోవటం అంత సులువు కాదే. ఒకసారి బయటకొచ్చేశాడు కదా, మళ్ళీ వెళ్లకుండా మనం ఆపుదాం. లేదు మమ్మీ, ఇప్పటికీ ఆ రాణి ఎందుకలా మాట్లాడింది అని ఆలోచిస్తున్నారు. కానీ రాణి మీద కోపం మాత్రం పెంచుకోవడం లేదు. ఇన్నేళ్లు అమ్మలా పెంచింది కదే, అంత తొందరగా కోపం ఎలా వస్తుంది? వీళ్లే ప్రాణంగా బ్రతికిందని గోపికి కూడా తెలుసు. అందుకే అలా ఉన్న అక్క ఇలా ఎందుకు మారిందా అని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఆ జనం చుట్టూ ఉండరు కాబట్టి నువ్వే తన జీవితంగా గోపిని మార్చుకోవాలి. మెల్లమెల్లగా వాళ్ల మీద మనసు విరిచేయాలి. అప్పుడు అమ్మలా పెంచిన రాణియే కాదు, చివరికి అమ్మే వచ్చినా నీ చెయ్యి వదిలి రాను అని తనే చెప్తాడు. సరే మమ్మీ, గోపి ఇంటికి వెళ్లకుండా ఉండడానికి నువ్వేం చెప్తే అది చేస్తాను. ఆ ఇల్లన్నా మనుషులన్నా నాకు చాలా చిరాకేస్తుంది మమ్మీ. ఇన్నేళ్లు అక్కడున్న దరిద్రాన్ని చూశాడు, కష్టాలు కన్నీళ్లతో పెరిగాడు. ఇప్పుడు కలెక్టర్ అయినా కూడా అక్కడే ఉన్నాడు. ఇంకా లైఫ్ని ఎప్పుడు చూస్తాడు?
అధికారం అంటే ఎలా ఉంటుందో, ఆడంబరం అంటే ఎలా ఉంటుందో మనం చూపిద్దాం. ఒక్కసారి ఈ భోగాలకు అలవాటు పడితే ఆ దరిద్రం వైపు వెళ్ళడు. నువ్వేం బెంగపడకు బేబీ, నేను చూసుకుంటాను. నాన్న గోపి, నీ చిన్నప్పటి నుంచి నువ్వు గొప్పవాడి అవ్వాలని, పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలని, పెద్ద ఆఫీసర్ అవ్వాలని ఎన్నో అనుకున్నాను. నా కలల్ని రాణి నెరవేర్చింది. నిన్ను కలెక్టర్ని చేసింది. ఆ ఆనందంతో నేను ఎంతో మురిసిపోయాను. ఎప్పుడు నువ్వు మాతోనే ఉంటావనుకున్నాను. నీకొక గొప్ప సంబంధం వచ్చింది. నీ జీవితం మరింత గొప్పగా ఉంటుంది అనుకున్నా. కానీ నువ్విలా మాకు దూరం అయిపోతావని కలలో కూడా ఊహించలేదు. పెద్దవాళ్ల ఇళ్లల్లో ప్రేమలుండవు, అవి పేదవాళ్ల ఇళ్లల్లోనే ఉంటాయి అంటే నేను ఏంటో అనుకున్నాను. కానీ అదే నిజమని ఇప్పుడు అర్థమైందిరా. ప్రేమించే మాకు నిన్ను వాళ్ళు దూరం చేశారు, ఇలా కన్నీళ్లను మిగిల్చారు. ఏంటమ్మా ఇది? తమ్ముడు బాగుండాలనే కదా ఆ సంబంధం చేశాము. వాడెప్పుడూ గొప్పగా ఉండాలనే కదా మనందరం అనుకున్నాము. ఎప్పుడు వాడు ఆ పెద్దింట్లో సంతోషంగా ఉంటాడమ్మా. వాడి ఆనందం కన్నా మనకి ఇంకేం కావాలి? నువ్విలా బాధపడొచ్చా? వాడికి చిన్నప్పటి నుంచి పేచీతనం ఎక్కువ. ఏదైనా సరే ఇస్తాను అంటే తప్ప అన్నం కూడా తినేవాడు కాదు. తర్వాత నీ దగ్గర పెరిగినా నువ్వు నాకన్నా ఎక్కువ ముద్దు చేశావు. ఉన్నంతలోనే వాడిని గొప్పగా చూసుకున్నావు. ఇప్పుడు వాడు అక్కడ ఎలా ఉన్నాడో ఏంటో. ఏం మాట్లాడుతున్నావమ్మా? వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. ఇంటి నిండా చాలా మంది పనివాళ్ళు, నౌకర్లు ఉంటారు. ఏది కావాలన్నా కాళ్ళ దగ్గరికి వస్తాయి. బయటికి వెళ్ళాలి అంటే ఎండ తగలకుండా కార్లుంటాయి. మన దగ్గర ఏముంది? అమ్మ అన్న మమకారం, ప్రేమ తప్ప. కాని వాడికి అక్కడ అన్నీ ఉంటాయి. అమ్మలాంటి నువ్వుండవు కదమ్మా. అమ్మాయినా భార్య వచ్చాక అడ్డుగా ఉండకూడదు. బాగుందక్క, చాలా బాగుంది. అక్కడ అమ్మకి ధైర్యం చెప్పావు, మరి ఇక్కడ నువ్వెందుకు ఏడుస్తున్నావు? అన్నయ్య మనకి దూరం అవ్వాలని నిర్ణయించుకున్నాం కదా. ఇంకా ఇలా ఆలోచించి బాధపడి ప్రయోజనం ఏముంటుంది చెప్పక్క? అంటే ఏంటే? వాణ్ణి మర్చిపోమని చెప్తున్నావా? అంతకు మించి మరో దారి లేదు అని చెప్తున్నానక్క.
మనం ఇలా బాధపడుతున్నామని తెలిస్తే అన్నయ్య ఎక్కడ ఉండలేడక్క. ఇదంతా వాళ్ళు ఆడించిన నాటకం అని తెలిసినా వాళ్ళని వదిలి వచ్చేస్తాడు. అంతేకాని వాళ్ళతో కలిసి ఉండడక్క. నువ్వన్నా మన కుటుంబం అన్నా అన్నయ్యకి అంత ఇష్టం. ఇష్టాన్ని చంపుకోవాలనే కదా మనసుకి అంత కష్టమైనా వాణ్ణి అన్ని మాటలు అన్నది. అంటున్నది వాణ్ణి అయినా ప్రతి మాట నా గుండెని రంపంతో కోసినట్టు అయింది. కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్న నా తమ్ముణ్ణి నేనే నా చేతులారా దూరం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని నాలో నేను ఎన్నో అనుకున్నాను. కానీ వాడు బాగుండాలి, వాడు ఆనందంగా ఉండాలి అంటే మనకి దూరంగా ఉండాలని. అందుకే నేను దూరం చేసుకున్నాను. కానీ వాణ్ణి మర్చిపోవాలని, నేను మర్చిపోగలనని అనుకున్నాను. కానీ నా వల్ల కావడం లేదు. ఇలా జరుగుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. అక్క, వర్ష, బేబీ. హాయ్ డాడీ. హాయ్ తల్లి, ఎప్పుడొచ్చావమ్మా? నిన్ననే వచ్చాం డాడీ. వచ్చాము అంటున్నావు అంటే గోపి కూడా వచ్చాడా? అవును, శాశ్వతంగా వచ్చేశాడు. అదేంటి, రాణి గోపిని పంపించిందా? పంపించిందా అని అంత మెల్లగా అడుగుతున్నారేంటి? మర్యాదగా కూడా కాదు, పెద్ద గొడవ పెట్టి గెంటించింది. వీళ్ళు తనింట్లో ఉండకూడదని నిర్ణయించింది. ఆ నిర్ణయం రాణిదా నీదా? అదేంటి డాడీ మమ్మీనంటున్నావు? గొడవ పెట్టింది రాణి అయితే? చూడమ్మా, గోపి కలెక్టర్ కదా అని నేను నీకు ఆ సంబంధం చేయలేదు. ఎంతో మంది కోటీశ్వర్లు తమ కొడుకులకు నిన్ను చేసుకుంటావని నన్ను అడిగారు. వాళ్ళందర్నీ కాదు అని ఏరి కోరి ఈ సంబంధం ఎందుకు చేశానో తెలుసా? మన చెప్పు చేతుల్లో ఉంటారని కాదు, మన దగ్గర లేని ప్రేమాభిమానాలు ఆ ఇంట్లో ఉన్నాయి అని. అందరూ కలిసుంటే ఎంత బాగుంటుందో ఆ ఇంట్లో నీకు తెలుస్తుంది అని. బ్రతకడం అనేది డబ్బులో ఉండదు, ఒకరి గురించి బ్రతకడంలో ఉంటుందని నువ్వు తెలుసుకుంటావని. ఇవన్నీ అక్కడున్నాయి కాబట్టే నిన్న ఇంటికి పంపించాను. కానీ నువ్వు అవన్నీ తెలుసుకునే లోపు మిమ్మల్ని ఆ ఇంటి నుంచి బయటికి రప్పించేసింది మీ అమ్మ. ఏంటండి ఇది? ఏంటిది? ఇదంతా నేనేదో కావాలని చేసినట్టు చెప్తారేంటి? అవును డాడీ, ఇందులో మమ్మీ తప్పే లేదు. మీ మమ్మీ ఏంటో నువ్వు పుట్టక ముందు నుంచి నాకు తెలుసమ్మా. తన వల్లే నేను మా అమ్మా నాన్నలకి దూరం అయ్యాను. నిజం తెలుసుకొని వాళ్ళని కలవాలనుకునేసరికి వాళ్ళు శాశ్వతంగా ఈ లోకాన్నే వదిలిపోయారమ్మా. తాళి కట్టాను కాబట్టి ఇన్నాళ్ళు మౌనంగా భరించాను. నీ విషయంలో అలా జరగకూడదని ఎంతో అనుకున్నాను. కానీ ఇక్కడ నా ఆలోచనల కన్నా మీ మమ్మీ మాట పవర్ఫుల్ అని నేను తెలుసుకోలేకపోయాను. మంచి వాళ్ళని కావాలని దూరం చేసుకోవడం
మంచిది కాదమ్మా. ఏంటి మమ్మీ డాడీ అలా అంటున్నారు? ఆయన అంతే లేవే, ఎవరైనా 4 మంచి మాటలు మాట్లాడితే వాళ్ళు దేవతలు అనుకుంటారు. వీళ్ళమ్మ నన్ను ఎన్ని కష్టాలు పెట్టిందో ఆయనకేం తెలుసు? రేపు ఆ రాణి నిన్ను ఎన్ని బాధలు పెడుతుందో ఎవరికి తెలుసు? అందుకే ముందు జాగ్రత్తగా మిమ్మల్ని బయటికి వచ్చామని చెప్పాను. మనం సంతోషంగా ఉండాలంటే ఎవరి మాటలు చెవికెక్కించుకోకుండా ఉండాలి, అంతే. అదేదో మహారాణిలాగా అందరూ దాని భజన చేస్తారేంటి? రావే, నువ్వు లోపలికి రా. రా. వర్ష, డీటెయిల్స్ ఫిల్ చేయి. నేనా? నీకు తెలుసు కదా వర్ష, ఈ హాస్పిటల్ మా తాతికి తెలుసు. నా సంతకం అంటే తాతి గుర్తుపడతారు. నీ సంతకం అయితే ఎవ్వరూ గుర్తుపట్టారు కదా. పైన డీటెయిల్స్ నేను రాస్తాలే. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.